రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాను విజయకిరణ్ గారు మీ దగ్గర. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి వెంకటేష్ గారు, ఏంటి పరిస్థితి? వ్యూహమా లేకపోతే వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అంటే ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? తానే అభ్యర్థుల విషయంలో కానీ లేకపోతే మొదటి నుంచి కూడా తను తీసుకున్న స్టాండ్ విషయంలో కానీ కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారా? ఎందుకంటే గడప గడపకి మరి ప్రజలు తిరస్కరించారు. వైనాడ్ 175 ఆ స్లోగన్ మెల్లగా డౌన్ అయిపోయింది. తర్వాత నువ్వే కావాలి అంటూ బ్యానర్లు వేశారు, మరి అవి పెద్దగా ప్రజల్లోకి వెళ్ళినట్లేదు. ఆ తర్వాత ఫైనల్గా సిద్ధం, మరి సిద్ధం మాత్రం ఎన్ని రోజులు పబ్లిక్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఆ సిద్ధం యొక్క పాజిటివ్ కారణాలు. సిద్ధం తర్వాత నా కళ. వెంకటేష్ గారు, జనసేన వెంకటేష్ గారు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రైట్ రైట్ లక్ష్మణరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు, రేగడ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ఏంటి లక్ష్మణరావు గారు, అభ్యర్థుల విషయంలో వైకాపా అధినేత కన్ఫ్యూజ్ అయిపోయారనుకోవచ్చా, లేకపోతే ఎదుటి వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనుకోవచ్చా? ఇప్పటి వరకు వారు ప్రకటించిన అభ్యర్థులు ఏదైతే 170 స్థానాలు ఉన్నాయో మళ్ళీ వాటిలో మార్పు చేర్పులు ఏమైనా చూడొచ్చా ఎన్నికల నాటికి? బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి రవికిరణ్ గారికి, విజయకిరణ్ గారికి, అలాగే ప్రేమ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు అదేదో సినిమాలో మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తున్నట్టుగా, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేటట్టుగా, ఆయన మాటే కాదు పక్క వాళ్ళ మాట కూడా విననన్న రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏంటంటే, నేను నా ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజన్లో పెట్టాను అనుకుని ఆయన కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నాడు అంతే. ఇంకా చాలా క్లియర్గా ఉన్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. ఎందుకు మీరు 170 సీట్లు ఎందుకు గెలవకూడదు అన్నారు. ఈ రోజున నినాదం పక్కన పెట్టేశారు ఆయన. ఎప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసాయో ఆయనకు అర్థమైపోయింది మన ఓటమి ఖరారు అయిపోయిందని తెలిసి ఆ సిద్ధాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. మనకు ఫస్ట్ చూస్తే పేదలకి, పెత్తందారులకని పెద్ద హోర్డింగ్లు రాష్ట్రం మొత్తం మీద వెలిసాయి. సరే, ఇది ఇక్కడ పేదలు ఎవరు, పేదల తరపున పోరాటం చేసింది ఎవరు, పేదల గురించి నిరంతరం ప్రజల్లో ప్రజా కార్యక్రమంలో ప్రజాకళను వినిపించింది ఎవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. అలాగే నా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి అదొక పోస్టర్ రిలీజ్ చేశారు. నువ్వే కావాలి జగన్ అని చెప్పి పాటలు రిలీజ్ చేశారు. అయినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. మనం చూస్తే గడప గడపకని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఇంటింటికి వెళితే ఈ 151 మంది ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ఏమని ఆ సేదనుభవం వచ్చిందంటే, ప్రతి గడప గడప కూడా చీపురు కట్టలతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. మీరేం చేశారు ఈ రాష్ట్రానికి, మీరేం చేశారో మా కుటుంబాన్ని కానీ నిలదీసే పరిణామాలు ప్రతి కుటుంబం చేస్తూ ఉంది. సో అలాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం కూడా మనకి ఉపయోగపడటం లేదని దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు చూస్తే సిద్ధం సభలను తీసుకొచ్చాడు. సరే, ఈ సిద్ధం సభలు మన రాష్ట్ర ఖజానా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక్కొక్క సభలో ఒక 4 లక్షలు అని చెప్పి, రెండో సభలో 5 లక్షలు అని చెప్పి, మూడో సభలో 10 లక్షలు అని చెప్పి, 4వ సభలో 20 లక్షలు అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు. గ్రాఫిక్స్ వినియోగించారు. లేని జనాలను వచ్చినట్టుగా చూపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో ఒకటి చేత అయోమయంలో తీసుకెళ్దామని ఒక ప్రణాళిక రచించారు. ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఒకటే సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటమనియండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఈ ప్రజా వ్యతిరేకత భావజాలు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అవనియండి, మన ప్రజాగణంలో మనకు కనబడింది చాలా స్పష్టంగా. ఒకే వేదిక పైన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కూర్చున్న సభ పైన సభ ఎలా జరిగిందండి? లక్షల్లో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది జనాభా అటెండ్ అయ్యారు.
27 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందంటే అర్థం చేసుకోండి ఎంతమంది జనాలు వచ్చారనేది. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న ప్రయత్నం చెప్పారో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని, ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి, ఒక్కొక్క కుటుంబానికి బైకులు అలాగే బళ్ళు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ప్రయత్నం చేస్తున్నారని మా దగ్గరకు వచ్చిన విషయం. ఏంటంటే ఏదో విధమైన 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టైనా పవన్ కళ్యాణ్ గారి గొంతు అసెంబ్లీలో వినబడకూడదు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవకూడదని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మితిన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. మితిన్ రెడ్డి గారు మరి పిఠాపురంకి పోకనున్నారుగా, అక్కడ నియోజకవర్గాన్ని ఆయన ఆధీనంలో పెట్టుకొని ఆయన చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి, 1,00,000 మెజారిటీతో ఈసారి గెలుస్తాను, 1,00,000 మెజారిటీతో నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుస్తాను, నా ప్రజలు ఆశీర్వదిస్తారు, నేను ఎవరిని తొక్కడానికి నేను పిఠాపురం నియోజకవర్గానికి రాలేదు, ఇక్కడ అన్ని కులాలని కలిపే ఆలోచన విధానం, సమాజాన్ని కలపడానికి, అలాగే ఈ రోజున నాకు కలిపే ఆలోచన విధానం ఉంది కాబట్టినే జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా తయారు చేయడానికి నా ప్రయత్నం చేశా. మాకు వ్యక్తిగత ప్రయోజనాలు కాదండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం, మహిళల కోసం, అలాగే నిరుద్యోగుల కోసం ఈ రోజున ఈ పొత్తు ఏర్పడడం కనుక కారణం. ప్రజలు కోరుకున్నారు, మా పొత్తు ఏర్పడింది. ఈ రోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దొంగ హామీలు ఇచ్చారు, మన అందరూ తెలిసిందే. పాదయాత్ర చేసినప్పుడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు, నాకు అవగాహన లేకుండా ఈ సిపిఎస్ రద్దు పైన మాట్లాడాలని ఆయన పక్క తప్పుకున్నాడు. అలాగే 25 మంది ఎంపీలు నన్ను గెలిపించండి, కేంద్రం మెడలు వంచుతాను, ఖచ్చితంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక రైలు వంచారు, ప్రత్యేకమైనటువంటి 7 మెడికల్ కాలేజీలు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తొంగలో దొక్కాడు. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటును అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏ మొహం పెట్టుకుని ప్రజల్ని ఓట్లు అడిగే పరిస్థితి కనబడుతూ ఉంది. ఆయన ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చాల. ఈ రోజున 98% హామీల్ని నెరవేర్చాలి అన్నాడు. 98% హామీలు ఎక్కడ నెరవేర్చాలో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. 600 హామీలు అని చెప్పాడు కదా, ఈ 600 హామీలు ఎక్కడ నెరవేర్చడం జగన్మోహన్ రెడ్డికి ప్రజల దృష్టి తీసుకురావాలి. ఈ రోజున సిద్ధమైన సభలో చెప్పి ఆయన చేసిన పరిపాలన గురించి, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్నాడా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి, లోకేష్ బాబు గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడం తప్ప, లేనిపోయి మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర శ్రేయస్ కోసం నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఇది చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పలేకపోతున్నాడు, భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఎన్ని 11 లక్షల కోట్లు అప్పులు చేశాడు, FRPM లెక్కల ప్రకారం మా పరిధి దాటిపోయింది. ఇప్పటికి మనకి అప్పులు ఇచ్చే నాదుడు కనబడట్లా, నేను ఎలాగ పరిపాలించాలని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్ అయిపోయారు. ఆయన కన్ఫ్యూజన్ అదే సార్, ఆయన ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజన్ లో పెట్టట్లా, ఆయన కన్ఫ్యూజన్ అయిపోయి, ఎందుకంటే నేను ఎలాగో ఓడిపోతున్నా కదా, నేను ఎలాగో మా ప్రజలు మనకు ఓట్లు వేయాలి కదా, ఆయన ఒక తీరుకు వచ్చేసి ఈ రోజున ఆయన ఏం ప్రసంగాలు చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా. వాళ్ళకున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలకి 175 స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులు ఈ రోజున సమన్వయకర్తలు అన్నారు. వాళ్ళ సీట్ ఉంటుందా ఊడుతుందో తెలియదు, ఆ సీట్ నుంచి ఈ సీట్కి, ఈ నియోజకవర్గానికి నుంచి పక్క నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం, జంబ్లింగ్ విధానం తీసుకురావడం, ఇది రాజకీయాల్లో కొత్త వరాన్ని సృష్టించాలనుకుంటున్నాడు, లేదా ప్రత్యర్థులు నేను కన్ఫ్యూజన్ పెట్టడం అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, చాలా క్లియర్ గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడుతున్నా అన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడట్లా, ఆయన ఓడిపోయే గేమ్ ఆడుతూ ఉన్నాడు. సిద్ధం అన్నాడు, దేనికి సిద్ధం సార్? ఓడిపోవడానికి సిద్ధమా? ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారానికి ఇస్తే మళ్ళీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతుల్ని మళ్ళీ కూడా డబ్బులు సృష్టించడానికి మళ్ళీ తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా? పోలవరం నుంచి నిధులు ఆయన ఏమైనా మళ్ళీ కమిషన్ రూపంలో దండుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ల్యాండ్ని, శాండ్ని, మైన్ అన్ని దోసుకోవడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాడా? దేనికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి. ఒకటేసారి బ్రహ్మనాయుడు గారు ఈ రోజు మనం చూస్తే ఎక్కడైతే కూటమి ఏర్పడిందో, కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ లో చిప్పు తప్పింది, ఆయన ఏం చేయాలని అర్థం కావట్లా. అసలు ఈ కూటమి ఏర్పడకుండా చేయాలని చాలా విశ్వ ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి, కానీ కుదరలా. ఈ రోజున ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా వస్తూ ఉంటే ప్రజల్లో
చాలా మార్పు వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఒక అవకాశం ఇచ్చాం, ఎందుకు ఇటువంటి నియంత్రణ మన నెత్తి మీద తీసుకొచ్చాం, ఎందుకు పరిపాలన చేతకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చాం అని ప్రజలు రియలైజేషన్ అయ్యారు. ప్రజలందరూ కూడా కనువిప్పు కలిగింది ప్రజలకి. ఇటువంటి నాయకులు మనం తెచ్చుకోకూడదు. మళ్ళీ రెండోసారి కానీ అవకాశం ఇస్తే మరో శ్రీలంక కానీ మరో వెనిజులా కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఒక నినాదం ప్రజల్లోకి వచ్చింది సార్. ఎందుకంటే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ ఉద్యోగాల వల్ల ఇది చూస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 విద్యుత్ కార్మికులకి ఎవరైతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో నేను అధికారంలో రాగానే వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ హామీని కూడా మర్చిపోయాడు ఆయన. ఫస్ట్ హామీ ఇచ్చింది వాళ్ళకే, విద్యుత్ కార్మికులకే, వాళ్ళు కూడా పక్కన పెట్టాడు. ఈరోజు చూస్తే మళ్ళీ ఇదే అంగన్వాడీలకి కలపల మాటలు చెప్పి వాళ్ళతో ధర్నాను పక్కన పెట్టించాడు. ఇంకోటి సార్, బ్రహ్మనాయుడు గారు నిన్న వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక వాలంటరీ తన సొంత భావనే అక్కని బెదిరించి మన ఇంటి పైన వైఎస్ఆర్ జెండా కట్టాలి, మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయాలి అని చెప్పి, మీరు చెప్తే ఒక 10 మంది 20 మంది ఓట్లు వేస్తారు, మీరు కూడా అందరికి చెప్పండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ అక్కని భావని కొట్టిన దుస్థితికి వాలంటరీ వ్యవస్థ వాలంటీర్లు తయారయ్యారంటే ఎంత దౌర్భాగ్యం సార్. ఏం మీరు బెదిరిస్తారా? బెదిరించి ఓట్లు వేయించడానికి మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారా? బెదిరించి ఓట్లు వేయించడానికి గృహ సారథుల్ని ఏర్పాటు చేశారా? బెదిరించి ఓట్లు వేయించుకోవడానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారా? అంటే మీరు బెదిరించడానికి ఇంకా అవకాశం లేదండి, ఇంకా అవకాశం లేదు కదా. ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉంది. రెడీ ఉంది సార్. రాష్ట్రం ఎలక్షన్ కమిషన్